సరిగ్గా చందన్ పోయేదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితిన నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథ క్షతలన్నీ ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది. అందువలనే ఈ అపవింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది విన్న బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కథాక్షతులు ధరించి శ్రీకృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. జాంబవతి పాఖ్యానము మరియు సత్యభామ పరిణయం. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్లిన అడవికి వెళ్లి అక్కడ అతని మృత కళైభారాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటిని వెన్నంటి వెళ్లి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాలోక కీలి కందుకంగా కట్టి ఉంది సమంతకమణి. దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుని సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన శ్రీకృష్ణుడు జరిగిన అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తునికి ఇచ్చాడు. కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృత్తాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర వదినప్పుడు దేవదానవులు పుత్ర పౌత్రాది వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధి ప్రదము అయిన వినాయక వ్రతమే అనేది ఒకటి ఉన్నది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్ర లేచి స్నానం చేసి శుచితుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్నేర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్పపత్రదాదులతో పూజించి నేను ఈ చదువుతాను. లాస్ట్ నమః అని చెప్పి వెయ్యాలి కదా. పువ్వులు కూడా మెల్లిమెల్లిగా ఒక్కోటి పెట్టు చదువు. నువ్వు పువ్వులు పెట్టు. ఏంటది? సరే కొన్ని 50 నువ్వు పెట్టు, 50 చెల్లి పెడతావు. మెల్లిగా ఎన్ని వస్తాయి? కొన్ని చెల్లి దాంట్లో వేయి పూలు. ఓ ఇసిరి మెల్లిగా పెట్టాలని చెప్పాను. పెట్టి తీయాలి. అర్థమైంది. లోపు చెల్లి అక్షంతలు వేస్తూ ఉంటారు. ఓం గజనాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాసురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం
सुमुखाय नमः ओम कृतने नमः ओम शुक्लदीपाय नमः ओम सुखनिधये नमः ओम सुधाध्यक्षाय नमः ओम सुधारिविघ्ने नमः ओम महागणाधिपतये नमः ओम मान्याय नमः ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ओम लंबजठराय नमः ओम ह्रस्वग्रीवाय नमः ओम महोदराय नमः ओम मधोत्कटाय नमः ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम मंगलस्वराय नमः ओम प्रमदाय नमः ओम प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम विघ्नकर्त्रे नमः ओम विघ्नहंत्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराट्पतये नमः ओम श्रीपतये नमः ओम वाक्पतये नमः ओम शृंगामे सर्वकार्येषु विघ्नस्तन्ये न जायते अभीप्सितार्थ सिद्ध्यर्थं पूजितो यशो रयति सर्वविघ्नश्चिदेतस्मै गणाधिपतये नमः ఇక్కడ జాగ్రత్త వేడి తగులుతుంది ఓకే चंदनाची उठी कुंकुमकेशरा मुकुट शोभा तोभरा तुलसी नूपुरे चरणी भागरिया जय देव जय देव वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो